అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీతలో నుంచి 12వ అధ్యాయంలోని 5వ శ్లోకాన్ని ఎలా మన లైఫ్కి అనుసంధానించి చెప్పచ్చు. ముఖ్యంగా ఇక్కడ నేను ఫ్యామిలీ లైఫ్ అండ్ కిడ్స్ ముగ్గురికి కూడా తెలియజేస్తూ ఉంటాను. ఈ శ్లోకము క్లేశోది కతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిర వాప్యతే. అంటే ఇక్కడ ఈ శ్లోక భావము క్లేశోది అంటే చాలా కష్టసాధ్యము, క్లేశోది కతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అంటే వ్యక్తం కానిటువంటి అంటే చూడలేనటువంటి వాటి మీద మనసు పెట్టడం అనేది చాలా కష్టం. అంటే ఉదాహరణకి మనం శ్వాస తీసుకుంటూనే ఉన్నాము, ఎప్పుడైనా మనకు తెలిసి కాన్షియస్గా ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలనేది ఏమైనా తెలిసి చేస్తున్నాం, అసలు జరుగుతుంది అనేది మనకు గుర్తుంటుందా? ఉండదు. కానీ శ్వాస కనిపించదు కాబట్టి అలా అనిపిస్తుంది. అదే ఈ ముక్కు ముఖము ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి దీన్ని నీట్గా పెట్టుకోవాలి, అలా చేయాలి ఇలా చేయాలి అనిపిస్తుంది. సో అవ్యక్తం కనిపించని వాటి మీద మైండ్ ఫోకసింగ్ అనేది చాలా కష్టము. అవ్యక్తాహి గతిర్దుఃఖం, అలా కనిపించని వాటిని ఎత్తుక్కోవడం కానివ్వండి చేయడం కానివ్వండి చాలా కష్టసాధ్యంగా అనిపిస్తుంది, దుఃఖసాధ్యంగా అనిపిస్తుంది. దేహవద్భిర వాప్యతే అంటే సామాన్యులకు సహజంగా అలాంటి వాటిని గమనించగలిగే అంత స్థితి లేని వాళ్ళకి. అంటే ఇక్కడ ఒక కథ చెప్తాను. అంటే ఇది మనకి ఇతిహాసాల్లో నుంచే. ఒకసారి నారద మునీంద్రుల వారు ఏం చేస్తారంటే కృష్ణుడిని అడుగుతారనమాట. ఎందుకంటే ఈయన నారద మునీంద్రుల వారు ఎప్పుడు నారాయణ అంటారు, ప్రతి దాంట్లో భగవతత్వాన్ని చూస్తూ ఉంటారు. ఆయన ఒక హై లెవెల్ అనమాట. హై లెవెల్ అంటే ఆ లెవెల్లో కూడా స్వామివారిని దర్శించగలిగే శక్తి గాలిలోను, నీటిలోను, పువ్వులోను, పాములోను, చరాచరాలు అన్నింట్లో కూడా అండపిండ బ్రహ్మాండాల్లో చూడగలిగే అంత తత్వవేత్త ఆయన. అయితే ఈ గోపికలు కానివ్వండి, వీళ్ళు ఈ భక్త జనాలందరూ కూడా కృష్ణుడిని ఎప్పుడు కూడా ప్రీచ్ చేస్తూ ఆయన్ని చూస్తూ హ్యాపీగా భజన చేస్తూ పాడుకుంటూ ఆయన చుట్టూ నర్తిస్తూ హ్యాపీగా ఉంటారు. ఈయన సహజంగా అడుగుతున్నారట కృష్ణుడిని, ఏమిటో అసలు మీరు ఎక్కడా ఉంటారు కదా స్వామి, మిమ్మల్ని చూసే ఏంటి వాళ్ళు ఇలా పూజలు చేస్తూ ఇలా భక్తిభావాలతో ఉండు, అసలు ఏమిటి అసలు మీ గొప్ప తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు మామూలు జనాలు అన్నట్లుగా ఆయన ఒకసారి అడగడం ఉంటుందన్నమాట. అప్పుడు దీనికి ఈయన ఏం చేస్తారంటే కృష్ణుడు ఓకే అలాగే వాస్తవమే, నీకు ఒక యాక్టివిటీ ఇస్తారనమాట, ఒక వర్క్. అదేంటంటే ఒక పాత్రలో నీళ్ళు ఇచ్చి, ఈ పాత్రలో నీళ్ళు ఉన్నాయి, దీని ఒక్క చుక్క కూడా కింద పడనీయకుండా నువ్వేం చేస్తావంటే వెళ్ళేసి మొత్తం ఆ విలేజ్ రేపల్లె అక్కడ ఉన్నటువంటి ఒక యాక్టివిటీ ఆ ప్రాంతాన్ని అంతా నువ్వు వెళ్ళేసి చుట్టేసిరా, నేను ఇక్కడే ఉంటానులే అని చెప్పి చెప్తారనమాట. సో ఈయన ఏం చేస్తారంటే ఇదెంత పని, ఇది ఏంటి అసలు అనేసి ఆ పాత్రను తీసుకొని దాన్ని చూసుకుంటూ ఆయన వెళ్తుంటారు. మెల్ల నీళ్ళు పడకూడదు కదా, కింద ఏ రాయి వస్తుందో ఏ ముళ్ళు వస్తుందో తెలీదు, చాలా జాగ్రత్తగా ఓమో పడిపోద్దేమో అని దాన్నే గమనించుకుంటూ అతి కష్టంగా అతి సునాయాసంగా అన్ని కాంబినేషన్స్లో ఒక్కో చోట ఒక్కోలాగా మొత్తం మీద దాన్ని చూసుకుంటూ ఒక్క చుక్క కింద పడనీయకుండా కృష్ణుడి దగ్గరికి వచ్చేసి ఒక్క చుక్క పడలేదండి, అద్భుతంగా చూసారా నేను విన్ అయిపోయానన్న లెవెల్లో ఆయన తీసుకొని వచ్చి చూపిస్తారనమాట. అప్పుడు కృష్ణుడు అలా చూసి, నారదా నువ్వు నీళ్ళు తీసుకొని వెళ్ళే పాత్రలో బాగుంది, ఆ టైంలో నువ్వు మామూలుగా నారాయణ 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 అంటూ ఉంటావు కదా, మరి నేనేమైనా గుర్తొచ్చానా నీకు ఇలా అడుగుతారనమాట. అరే అదేలా స్వామి గారు, నేను దీన్నే కదా చూస్తా ఉన్నాను అంటే, మరి నీళ్ళలో కూడా నేను ఉన్నాను కదా, నువ్వు ఎక్కడ నన్ను చూస్తున్నావు కదా, మరి నన్ను అప్పుడెందుకు గుర్తు చేసుకోలేదు అంటే ఆయన తెలవు. అంటే ఇక్కడ ఏమైనా చెప్పదలుచుకున్నారంటే, ఎప్పుడైతే నువ్వు ఒక వస్తువు, ఒక ప్రతిమ, ఒక విషయం మీద అలా దృష్టి పెడతావో కనిపించే వాటి మీద, ఆటోమేటిక్గా నీ మైండ్ వాటి మీదనే స్థిరం అవుతుంది. ఓకే, సామాన్యులకి ఇది అవసరం. బియాండ్గా నువ్వు అన్నింట్లో నన్ను చూడగలిగే వాడు నీకే అలా ఉన్నప్పుడు మరి సామాన్యులకి ఎలా? అందుకోసమే
వాళ్ళు అలా అనేటట్లుగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఈ కథని ఈ శ్లోకానికి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. సామాన్యులకి అది చాలా కష్టతరం కాబట్టి వాళ్ళు అలా చేస్తారు అన్నట్లుగా ఈ శ్లోకంలో ఆయన చెప్పడం ఉంటుంది. సో మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి మన లైఫ్స్లోకి అంటే, సర్వాంతర్యామి ఎక్కడ ఆ డివైన్ ఎనర్జీనే ఉంటుంది. మన మూర్తిలు ఇవన్నీ గమనించుకోవడం మన కేంద్రీకరణ కోసం మాత్రమే. ఈ విషయాన్ని గమనించుకుంటూ ప్రతి దాంట్లో భగవత్ తత్వాన్ని చూస్తూ ఆ తత్వంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిలో అయినా దేంట్లో అయినా మంచిని గ్రహిస్తూ దాన్ని మాత్రమే పట్టుకొని మనం ముందుకెళ్ళాలి. నువ్వు అలా అనుకుంటూ వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని చూపించుకుంటూ అలా మనం అవతల వాళ్ళని చూపించకూడదు. మనలోకి వెళ్ళిపోతాయి అవి, మనం డిగ్రీస్ అయిపోతాం. దానివల్ల మనకి స్ట్రెస్, మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫిజికల్గా అయిపోయి ఇవన్నీ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ డివైన్ ఎనర్జీ అనేటువంటి ఆ సత్య తత్వాన్ని చూడగలిగేటట్లుగా, ఆ పాజిటివిటీని చూడగలిగేటట్లుగా మనల్ని మనం మార్చుకునేట్లుగా ఉండాలని కోరుకుంటూ ఒక్కసారి ఈ శ్లోకాన్ని నేను ముందు మీరు వెనక 2 టైమ్స్గా మనం తెలియజేసుకుందాం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ విధంగా ఈ శ్లోకాన్ని పదే పదే మననం చేసుకుందాం. దాన్ని మన లైఫ్కి అప్లై చేసుకుంటూ నిత్యంగా లైఫ్ ఎడ్యుకేషన్, గీతా నాలెడ్జ్తో మనం ముందుకెళ్దాం. హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్, and have a great day. It's family time. Thank you.